కమింగ్ టు అవర్ టాపిక్, మీరు మాకు ఇచ్చినటువంటి జీ మీడియాకి ఇచ్చినటువంటి ప్రూఫ్స్, అందులో కొన్ని ఫొటోస్ ప్రస్తుతం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఏంటి ఆ ఫొటోస్, ఏంటి అసలు ఆ వ్యవహారం ఏంటి? అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇప్పుడు మీరు చూస్తున్నది లవ్ లెటర్ అనుకుంటా. ఇది గోవాలో ఆవిడ మరి డ్రగ్ పెడ్లర్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి గోవాలో ఉన్న కాంటాక్ట్స్గా మనం చూడొచ్చు. ఓకే. ఈ అబ్బాయి ఎవరో మరి అమ్మని అని విన్నాను, అతను సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈవిడ వల్ల అన్నట్టుగా నేను విన్నాను. కానీ సో వీ నీడ్ టు గ్యాదర్ మోర్ ఎవిడెన్స్. సో అదే ఆయన గోవాలో ఉన్న ఆయనతోటి రకరకాల మీరు ఫోటోలు చూస్తున్నారు, అవి వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ అయితే క్లోజ్గా ఉంటే లేదంటే ఫొటోస్ దిగితే తప్పంటారా? దాన్ని నేను తప్పు పట్టట్లేదు. బట్ మీరు చూడాల్సిందంటే ఇంకొక ఫోటో ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది చూడండి. యా, అంటే ఇది కూడా ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఓకే, ఇది చూడండి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడు మీద చేసుకొని, అంటే దీన్ని మీరు ఫ్రెండ్షిప్గా భావిస్తారా శివకుమార్? ఏమో మీ ఊళ్ళో అట్లాగా అంటారేమో, నాకు తెలియదు. మా ఊళ్ళో అయితే అది ఫ్రెండ్షిప్ అనుకోరు. ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు, మీరు నేను డిసైడ్ చేసేవాళ్ళం కాదు. అంతే, కరెక్ట్, ఖచ్చితంగా. చెప్పండి అనుకోవచ్చు అని అడిగారు కదా, అందుకే నేను అడిగాను. సో ఏంటి శేఖర్ భాష, అసలు ఈ వ్యవహారంలో లావణ్య ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, మీతో కాల్లో కూడా మాట్లాడినట్టున్నారు. అసలు మీకు ఏంటి సంబంధం, ఎందుకు వస్తున్నారు, రావాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇంకొక ఆరోపణ కూడా చేశారు, రాజ్ తరుణ్ మొత్తం విషయాన్ని డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని రంగంలోకి దింపారు అంటున్నారు. సరే, నన్ను రంగంలో దింపడానికి నేనేమన్నా లాయర్నే దిలీప్ శంకర్ గారి లాగా? ఆల్రెడీ నేనేమన్నా ఇంతకుముందు ఏమన్నా ఉద్యమాలు చేసిన నేపథ్యం ఏమన్నా ఉందో? నాకు డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు, మీడియా మొత్తం వ్యవహారాన్ని మొత్తం పక్కదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. మీకు చెప్తాను, అసలు జరిగిన విషయం ఏంటంటే, ఒక్క ఛానల్లో వాళ్ళు పిలిచి ఒక సిమిలర్ కేసు అండి, ఇంతకుముందు మనం డీల్ చేసిన లాంటిది ఒకటి వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆడియోలు పంపించినప్పుడు నేను విని, ఖచ్చితంగా ఇది ఒక సైకోటిక్ యాంగిల్ ఉంది ఈ అమ్మాయిలో అని చెప్పి నేను దానికి కొంచెం స్టడీ చేసి ఆ మీడియా ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వగానే, ఇక తర్వాత నాది కాదు ఇది, మీడియా మోసుకెళ్ళిపోయింది నన్ను. మా ఛానల్కి రండి, మా ఛానల్కి చెప్పండి అంటే నేను గ్యాదర్ చేస్తూ పోయి అవాల్వ్ అయింది కేసు. ఓకే, రోజుకి నాకు షాకింగ్ ఫ్యాక్ట్స్. నేను ముందుకొచ్చి మీడియాలో నిలబడి మాట్లాడుతుంటే ఈవిడ బాధితుల పెద్ద లిస్టే ఉంది. వాళ్ళందరూ కూడా నానా రకాలుగా నాకు ఫోన్ చేసి, ఇదిగోండి సార్, ఇదిగో సాక్ష్యం అని పంపిస్తారు. కొంతమంది చాలామంది బయటకు వచ్చి మేము చెప్పలేము సార్ అని చెప్తున్నారు. నేను అవన్నీ కూడా బయటపెట్టట్లా. క్లియర్ కట్గా ఏవైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో, ప్రూఫ్లు ఉన్నాయో అవి మాత్రమే నేను బయట పెడుతున్నా. ఏంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ప్రూఫ్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్? ఫస్ట్ రాజ్ తరుణ్కి నాకు సంబంధం ఉంది, మూడు అది ఇది అని చెప్తే ఆవిడ ఈ కంప్లైంట్ ఎలా పెడుతుంది? ఇది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆవిడ మస్తాన్ సాయి అనే వాడి మీద ఇచ్చిన కంప్లైంట్. దీంట్లో ఆవిడ చాలా క్లియర్గా, ఇతనికి నాకు సెప్టెంబర్ 2021 నుంచి పరిచయము, అతను మా ఇంటికి వచ్చేవాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, మేము కలిసి కాపురం చేసాము, ఇలా అన్నీ రాసి, తర్వాత వాళ్ళ చెల్లెలు పెళ్లి కోసం నేను ఒకసారి గుంటూరు వెళ్తే 10 రోజులు ఒక మధ్యలో అప్పుడు చిన్న గ్యాప్ ఉంది, 10 రోజులు హైదరాబాద్ వెళ్ళి వచ్చింది. బట్ ఈ 10 రోజులు ఒక లాడ్జ్లో పెట్టారు, ఆ లాడ్జ్లో మేము కలిసి ఉన్నాము. తర్వాత ఒక రోజున ఏదో గొడవ అయింది, ఆ గొడవలో నన్ను కొట్టాడు, నన్ను చంపేద్దాం అనుకున్నాడు. దానికి కారణం ఏంటి అని కూడా రాసింది. నేను పెళ్లి చేసుకోమని అడిగాను మస్తాన్ సాయిని, ఆ లాస్ట్ పేజ్లో ఇవన్నీ కూడా నేను మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడగగా పథకం ప్రకారం నన్ను తుదముట్టించాలని చెప్పి నన్ను హత్య చేసే ప్రయత్నం, అలాగే రేపు ఇవన్నీ కూడా చేశాడని అతని మీద 376 అండ్ అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టింది. ఓకే, సో ఇది 2023 ఏప్రిల్. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఇది మ్యాచ్ అవ్వట్ల. ఆవిడ ఏంటుంది, ఇప్పటిదాకా మాకు 10 ఏళ్ళ 11 ఏళ్ళ రిలేషన్, అది మధ్యలో మరి మస్తాన్ సాయితో నాకు ప్రేమ పెళ్లి కావాలని చెప్పి నువ్వు ఎట్లా అడుగుతావు? ఒకవేళ నువ్వు పెళ్లి అయితే శేఖర్ భాష, ఒక పక్క మీరు చెప్పింది ఇది వాస్తవం, ఇదే ప్రూఫ్ అని అనుకుంటే, ఏ రకంగా మరి రాజ్ తరుణ్ ఇంట్లోనే స్టిల్ ఆవిడ ఉండగలుగుతుంది? రాజ్ తరుణ్ ఏ రకంగా యాక్సెప్ట్ చేశాడు, ఏ రకంగా ఉంచుతున్నారా ఇంట్లో? అది దానికి మీరు ఆ ఆడియో క్లిప్ ఒకటి వింటే, ఈవిడ రోజు కూడా, అంటే ఇంతకుముందు ఉన్న కొన్ని ఫోటోలు, వీళ్ళ పరిచయం ఒక 3 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు, ఆ పరిచయంలో ఉన్న ఫోటోలు అండ్ అలాగే ఆయన్ని బెదిరించి, ఇదే ఇప్పుడు ఏదైతే నేను చేస్తాను అని చెప్పిందో ఇదే బాబతే అప్పటి నుంచే బెదిరిపోయి అనమాట. నేను మీడియాకి వెళ్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా, మీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే కూర్చుంటా, బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడతా, ఇలా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టి ఆడపిల్ల వచ్చిందంటే ఆ సానుభూతి ఉంటే నీ కెరీర్ సర్వనాశనం చేస్తా. దాంట్లో మీరు వినొచ్చు క్లియర్గా. ఇది ఒకరోజు పంచాయతీ కాదు, రోజు ఇలా బెదిరించి అతన్ని అలా దాని ఏమంటారు, కాలు కింద చెప్పు కింద దీనిలాగా ఉండించుకుంది. సో ఆయన చూశాడు భరించాడు. అంత అమాయకుడు అంటారా శేఖర్ భాష రాజ్ తరుణ్? అంత అమాయకుడు అంటారా? ఎందుకంటే ఒక అమ్మాయి, మీరు ఇంత ముందు కూడా చాలా ఆరోపణలు చేశారు, రాజ్ తరుణ్ కొట్టేది వినండి, బూతులు వస్తాయి మరి పర్లేదా?
లేదు, మీరు ఆల్రెడీ మాకు పంపించారు కదా, మా వాళ్ళు కూడా ప్లే చేస్తారు, ఈలోగా మనం డిస్కస్ చేద్దాం. అది వాళ్ళు ప్లే చేసే క్లియర్ వరకు కట్గా మనం అర్థమైపోతుంది. నేను విని రిలేట్ అయ్యాను క్లియర్ కట్గా. ఎవరికైనా విన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. బట్ బూతులు లేని వర్షన్ కూడా మనకి వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది, చాలా చోట్ల ఉంది కూడా. Okay. యూ కెన్ లిజన్. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో డైరెక్ట్గా వదిలేశారు, ఎందుకంటే మనం కావాలని మాట్లాడిన బూతులు కాదు, అవతల వాళ్ళని కోట్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది దే లెట్ ఆఫ్.